విడుదల పొందుకుంటాం. మరి రాత్రి ప్రార్థన వల్ల చాలా మనము జయము పొందుకుంటాం. హల్లెలూయా. మరి రాత్రి వేళ ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథము 88వ కీర్తనలో మొదటి 2 వచనాలు కూడా చూసినట్లయితే, కీర్తనల గ్రంథము మొదటి 2 వచనాల్లో కూడా ఎవరన్నా చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము 88వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మొరకు చెవియొగ్గుము. ఏమన్నాడు? నా మొరకు చెవియొగ్గుము. హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు కొరహ కుమారులు మరి ఒక దైవ జ్ఞానంగా మరి రాయబడుతుంది. ఆ కొరహ కుమారులు రాత్రంతా కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. హల్లెలూయా. చూడండి, రాత్రి వేళ ప్రశాంతంగా ఉంటుంది కదా. యేసు ప్రభువు వారు కూడా రాత్రి అంతా ప్రార్థన చేసి పగలంతా సువార్త చెప్పడానికి వెళ్ళారని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క 12వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో అక్కడ చూడండి, ఒక పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా, ఆ రాత్రి వేళ పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ పేతురు గారు చెరసాలలో ఉన్నారు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సంఘము ప్రార్థన చేస్తుంది కానీ విశ్వాసము లేదు. సంఘానికి ఏమి లేదు? విశ్వాసము లేదు. అందుకనే ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. మరియు కావలి వారు తలుపు ఎదుట సరసాల కాచుకొని ఉండిరి. హల్లెలూయా. చూడండి, కావలి వారు బయట ఉన్నారు, ఆ యొక్క పేతురు గారు నిద్రించుచున్నారు. అయితే సంఘం అయితే ప్రార్థన చేస్తుంది కానీ సంఘముకు, ఆ యొక్క విశ్వాసులకి ఏమి లేదు? విశ్వాసము లేదు. హల్లెలూయా. ఈ దినాలలో చాలామందికి విశ్వాసం ఉండటం లేదు, ప్రార్థనకి రావట్లేదు, సహవాసానికి రావట్లేదు. మరి దేవుని సన్నిధి, సహవాసము, ప్రార్థన, ఆత్మీయత, ఎదుగుదల లేదు. హల్లెలూయా. ఎక్కడ చూసినా సంఘంలో చూడండి, జనాలు ఎక్కడ కూడా ఉండట్లేదు, ఎంత పిలిచినా కూడా రావట్లేదు. ఎందుకని? వారికి విశ్వాసము లేదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపములై ఉన్నవి. హల్లెలూయా. దేవుడు లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు. నిజంగా అక్కడ లేదు కానీ ఉన్నదని చేయగలడు. హల్లెలూయా. మన దేవుడు సమస్తము చేయగలడు. చూడండి, ఆ బలహీన స్థితిలో ఒకవేళ నేను ఒక బంధకంలో, మా కుటుంబం ఒక చెరసాల బంధకంలో ఉన్నట్లయితే అక్కడ ఎవరు చూశారంటే దేవుడు మమ్మల్ని, మా కుటుంబంలో ఉన్న నన్ను చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చూసినప్పుడు ఆయన నన్ను చూసి నన్ను ఏం చేశాడంటే ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అనేక జనముల నిమిత్తమై, దేవుని నామ మహిమార్థమై, దేవుని సన్నిధిలో మరి
ప్రార్థన చేయడానికి, ఆయన పని చేయడానికి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు అనేకులను ఏం చేస్తున్నాడు, చివరి దినాలలో అందరినీ ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ఏం చేస్తున్నాడంట, పిలుస్తున్నాడంటే, అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. బలహీన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ లోకములో ఉన్న ఎర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. బుద్ధి లేని వారిని, జ్ఞానం లేని వారిని ఏం చేశాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. జ్ఞానము లేని, బుద్ధి లేని మరి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ భయంకరమైన ఆ విగ్రహారాధనలో నుంచి, ఆ ప్రత్యేకమైన మరి ఆ యొక్క చీకటి క్రియలతో బంధించబడి ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడంటే ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఎలా పిలిచాడంటే, నేను చూడండి ఆ యొక్క విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. తర్వాత మేము మా నాన్నమ్మ గారు ఊరు వెళ్ళి ఉన్నాం. మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఊరు రోడ్డు మీద ఇల్లు ఉండేది. మరి అక్కడ ఎత్తు అడుగులు ఇల్లు ఉండేది. ఆ ఇల్లు తాటకి ఇల్లు ఉండేది. చాలా భయంకరమైన పాములు వచ్చేవి, భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఆ ఇల్లు కరెంటు ఉండేది కాదు. అప్పుడు ఆ కాలంలో కరెంటు లేదు. మేము చిన్నపిల్లలు అప్పుడు కరెంటు లేదు. ఇప్పుడు కరెంటు ఉంది. ఇప్పుడు అన్ని సదుపాయాలు దేవుడిచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ దీపం పుట్టి వెలిగించుకొని మరి ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. ఎంత భయపడిపోయేవాళ్ళం అంటే చాలా భయపడిపోయేవాళ్ళం. పిరికితనం, భయము. మరి దేవుని సన్నిధిలో మరి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేసేది తెలీదు. దేవుడు అంటే తెలీదు, యేసయ్య అంటే మాకు తెలవదు. హల్లెలూయా. మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు భయంకరమైన నిష్ఠ, మరి ప్రశిష్టతలు కలిగిన వారు. హల్లెలూయా. మరి అలాంటి స్థితిలో దేవుని సన్నిధిలో నేను ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్నాను. ఒక క్రైస్తవ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వారి ఇంటిలో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యము వస్తుంది. హల్లెలూయా. అంటే నేను షార్ట్కట్లో చెప్తాను, సమయం సరిపోదు కనుక కొంచెం క్లుప్తంగా. ఆ యొక్క ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యము విని మరి ఆ వాక్యము ద్వారా నేను యేసయ్యని తెలుసుకున్నాను. హల్లెలూయా. అక్కడ ఎన్ని హాస్పిటల్ తిప్పినా నా బలహీనత ఏమాత్రం కూడా తగ్గలేదు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆర్ఆర్కే మూర్తి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మోకరించి ఆ ప్రార్థనలో ఏకీభిస్తున్నప్పుడు నేను అప్పుడే నా సొంత రక్షకునిగా యేసుక్రీస్తు వారిని నేను నా హృదయంలో చేర్చుకున్నాను. హల్లెలూయా. అది 1900 మరి దగ్గర 83వ సంవత్సరంలో. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క 83వ సంవత్సరంలో నేను యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాను. 87వ సంవత్సరంలో మరి నాకు విగ్రహారాధన వివాహము జరిగింది మా భర్త గారితో. మరి మా కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధికులే. అయితే ఒక సంవత్సరం అంతా కూడా నేను బైబిల్ చదివి మరి దాన్ని దాచుకొని చదివేదాన్ని. మరి మా భర్త గారికి, మా ఇంట్లో వాళ్ళకి, మా కుటుంబీకులకి, మా రక్త సంబంధికులు ఎవ్వరికి కూడా యేసు ప్రభు అంటే నచ్చేది కాదన్నమాట. హల్లెలూయా. మరి చాటుగా ప్రార్థన చేసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ, మరి దేవుని సన్నిధిలో మరి నాకున్న బలహీనత కొరకు ప్రార్థన చేసుకుంటూ నేను మరి సినిమాకి వెళ్తున్నానని చెప్పి ఏం చేసేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని. హల్లెలూయా. అంటే అప్పుడు నేను దేవుడి సన్నిధిలో ఈ వాక్యము, ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యము మినిమం దగ్గర 1 సంవత్సరము రేడియోలో వాక్యం విన్నాను. హల్లెలూయా. తర్వాత నాకు వివాహము జరిగిన తర్వాత నేను మరి మా అత్తగారు ఒక ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మా పాప కడుపులో పడింది. మరి కడుపులో పడిన తర్వాత మరి డాక్టర్లు చెప్పారు, ఈమెకి పిల్లలు పుట్టరు, ఈమెకి గుండె జబ్బు ఉన్నది, ఈమె చనిపోతుంది, పిల్లలు పుట్టినా కూడా చనిపోతారు అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమవుతుందంటే ఒక విశ్వాసం అనేది ఏమైపోతుంది, సన్నగిల్లిపోతుంది. దేవుడి సన్నిధిలో నాకు ఉత్సాహం రావట్లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు.
అయితే నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుంటూ మరలా చర్చికి వెళ్తూ మళ్ళా దేవునిలో నేను బలపడి మరి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మా కుమార్తె మరి చక్కగా నార్మల్ డెలివరీ చక్కగా దేవుడి కృప సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే, ప్రార్థనే విడుదలనిచ్చింది. హల్లెలూయా. చూడండి, సమస్తము ప్రార్థన ద్వారానే. ప్రార్థన చేసుకుంటేనే ఆ కార్యము జరుగుద్ది. తర్వాత అలాగనే మా బాబు కూడా పుట్టాడు. మా బాబు కూడా నార్మల్గా మరి పుట్టాడు. మరి ఫస్ట్ తొలిసూరు పాప అని చెప్పి మరి సేవకు అప్పగించేశాను బైబిల్ వాక్యం చదివిన ప్రకారం. మరి తర్వాత మొక్కుకున్నాక మా బాబు ప్రభు స్వామిని మరి సేవకి అప్పగించాను. ఇద్దరిని కూడా సేవలో మరి పెంచాలని మరి ఒకటే ప్రార్థన, కన్నీరు ప్రార్థన, మరి ఎంతగానో ప్రార్థన చేస్తూ పిల్లల మరి మీద చేయేస్తూ మరి నూనె వేసి నెత్తి మీద చేయేసి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఎదిగేంత వరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. హల్లెలూయా. దేవుడు చూడండి, బిడ్డలని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. తర్వాత మా భర్త గారు కూడా మారారు. మరి మా కుటుంబీకులు అనేకులు మారారు. మరి దేవుడి సన్నిధిలో అనేకులు మారటానికి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్న వీళ్ళంతా కూడా విశ్వాసంలో లేరు. ఎందుకని విశ్వాసంలో లేరంటే వాళ్ళకి నిద్రపోచున్న ఆ పేతురు గారికి కూడా ఏమి లేదు, విడుదల లేదు. చూడండి, కింద చదివినట్లయితే ఇక్కడ మీకు వాక్యము కనిపిస్తుంది, చూద్దాం. చూడండి, ఆ యొక్క వచనములో 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ దినాలలో అనేకులకి మరి సంఖ్యల చేత కట్టబడి మరి అందరూ ఉంటున్నారు. భయంకరంగా విగ్రహారాధనలో, పాపంలో, మరి తాగుడు వ్యసనములో, మరి లోక సంబంధమైన వాటిలో, చీకటి క్రియల చేత, చీకటి శక్తుల చేత ఎందరో బంధించబడి ఉంటున్నప్పుడు మరి అక్కడ ప్రార్థన చేస్తే విడుదలిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా కూడా ఏం చేయాలి? మనం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు విడుదలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన విడుదల ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. అక్కడ చెప్తున్న దూత చెప్తుంది, నువ్వు త్వరగా లెమ్ము ఏమన్నాడు అని చెప్పి వెంటనే అక్కడ సంఖ్యలు ఊడి పడేటటువంటిగా మరి అక్కడ దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అయితే అక్కడ వెంటనే చెప్పులు తొడుగుకోమన్నాడు. తర్వాత దూత పైన వస్త్రం వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే పేతురు గారు అప్పుడు దాకా కూడా తనకి దర్శనము కలిగిందని గ్రహించుకుంటున్నాడు. పేతురు గారికి అప్పుడు దాకా దూత వచ్చింది తెలియలేదు, మరి లేపింది తెలవలేదు, మరి బయటికి తీసుకొచ్చింది కూడా పేతురు గారికి తెలవలేదు. హల్లెలూయా. పేతురు మరి ఎంతగానో తను దేవుని సన్నిధిలో మరి ఉన్నప్పుడు పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. చూడండి, ఆ పేతురు 3 సార్లు మరి బొంకినప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, నీవే ఏమంటాడు, ముమ్మారు ఏమంటాడు, అబద్ధం ఆడతామంటాడు. హల్లెలూయా. చూడండి, దినాలలో ఎక్కడ చూసినా భయంకరమైన అబద్ధాలు, మోసాలు, సినిమాలు, లోక నటనలు, మరి లోకంలో భయంకరమైన పోరాటంలో అనేకులు బంధించబడి ఉన్నారు. హల్లెలూయా. అనేకులు సంఖ్యల చేత ఏమైనారు, కట్టబడి ఉన్నారట. ఆ కట్టబడిన వారు అందరి కొరకు ఏం చేయాలి, రాత్రంతా కూడా ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేసినా అప్పుడు ఆ దినాలలో 5 గంటల వరకు ప్రార్థన ఉండేది. హల్లెలూయా. ఎన్ని గంటల వరకు ఉండేదండి? 5 గంటల వరకు ప్రార్థన ఆ దినాలలో ఉండేది. హల్లెలూయా. మరి ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కాచి, ఎంతగా రోధించినా, ఎంత ప్రార్థన చేసినా కూడా సరిపోయేది కాదు. ఇప్పుడు ఈ దినాలలో ప్రార్థన
తక్కువైపోయింది. అందుకని అక్కడ చూడండి, ఇక్కడ ఒక వచనం చూద్దాం. 9వ వచనంలో మనం చూసినట్లయితే, దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలివారు రెండవ కావలివారు దాటి పట్టణములకు పోవు గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా. చూడండి, అనేకుల హృదయాలు ఏవాలి తెరవబడాలి, అనేకులు మరి నేత్రములు తెరవబడాలి. ఈ దినాలలో భయంకరమైన మరి పరిస్థితులలో అనేకులు ఏమైపోతున్నారంటే నశించిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. చూద్దాం, చూడండి 13వ వచనము, 12, 13 చదువుదాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఈ దినాలలో అనేకుల ప్రార్థన ఎంతో అవసరం. ఈ దినాల ప్రార్థన కలుసుకొని నెలకొక్కసారైనా కలుసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయడము చాలా ముఖ్యం. ప్రార్థన అవసరం. ఈ దినాలలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. భయంకరమైన పరిస్థితులు వచ్చి ఉంటున్నాయి. మరి భయంకరమైన దినాలలో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుద్దో మనకి తెలని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము కనుక ప్రార్థన చేయాలి. చూడండి, ఇక్కడ 13వ వచనంలో, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. హల్లెలూయా. చూసారా, పేతురు గారి స్వరమును ఏం చేస్తుంది? ఆలకిస్తుందంట. ఎవరు? చిన్న పాప. రోదే అనే ఒక చిన్న పాప ఏం చేస్తుందంటే ఆ యొక్క పేతురు గారి స్వరమని వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంది. మీరు పేతురు గారు వచ్చారు, బయట ఉన్నారు, తలుపు తీయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న పాప చూడండి ఎంత విశ్వాసంగా ఉందో. చిన్న పాప ఎంతో విశ్వాసంగా ఉంది. ఆ పాప మరి చిన్న పాప అయినప్పటికీ తన స్వరాన్ని గుర్తుపట్టింది. హల్లెలూయా. మనము కూడా దేవుని స్వరమును ఏం చేయాలి? గుర్తుపట్టాలి. దేవుని స్వరమును ఎప్పుడైతే మనము గుర్తుపడతామో, దేవుని యొక్క మరి ప్రార్థనలో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినేవారి వలె ఉంటామో, ఆ చిన్న పిల్ల వలె మరి మనం ఉన్నప్పుడు దేవుడు చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన వారిని ఏం చేస్తాడంటే దేవుడు నిత్య జీవం ఇస్తాడంట. హల్లెలూయా. ఏమిస్తాడండి? నిత్య జీవము ఇస్తాడు. హల్లెలూయా. చూద్దాం, చూడండి, ఈ యొక్క 85 సంవత్సరము మరి నేను యేసయ్యని తెలుసుకున్న తర్వాత మరి దేవుడు మరి మాట్లాడుచు ఉన్నాడు, నాతో మాట్లాడుచున్నప్పుడు దేవుడి సన్నిధిలో మరి నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. మరి అనేకులు మరి దేవుడు మా బంధువులు రక్షా మందికులు అందరూ కూడా మరి నన్ను చాలా దూషిస్తున్నారు, మరి హింసిస్తున్నారు. మరి ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు? మాటలతో మరి ఎంతగానో నువ్వెందుకు యేసయ్యని నమ్ముకున్నావు? యేసయ్యని వదిలిపెట్టే, విడిచిపెట్టే, వద్దు నీకు అనేవారు. మరి మా భర్త గారు కూడా భయంకరంగా ఆయన తాగుడుతో ఉండి, ఆయన ఒక బంధకంలో ఉండి, ఆయన కూడా అసలు యేసు ప్రభుని అంటే అసలు అంగీకరించేవారు కాదు. అలాంటి బంధకంలో ఆయన ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన మరి ఎలా చేయాలో ఆయన కొరకని ఒక ఆలోచనతోనూ అసలు బాధతోనూ దుఃఖముతోనూ మరి నేను ఉన్నప్పుడు దేవుడు ప్రతి నిమిషము దేవుడు మాట్లాడుచూ ఉండేవాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉండేవాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక తీర్మానము ఒక మనిషికి దేవుడు ఎప్పుడైతే ఆయన ఒక ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచన ఏమవుతుంది? సఫలమవుతుంది. హల్లెలూయా. మనిషికి ఒక ఆలోచన, ఒక ప్రేరేపణ ఉండాలి. దేవుని యొక్క ప్రేరేపణ ఆలోచనలో ఆయన గొప్ప విడుదల అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, నేను ఆ యొక్క మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి ప్రార్థనకి వెళ్ళేదాన్ని. మరి కర్ణాటకలో మా యొక్క బసాపూర్ అయ్యగారు అని ఉండేవారు. ఆ అయ్యగారి దగ్గరికి మా చిన్న అమ్మాయిని తీసుకొని ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సేవకులతో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడమ్మా, నీకు దేవుని పని ఉన్నది అని చెప్పేవారు. నాకు దేవుడు ఏర్పరచుకుంటే నాకు దేవుడి పని ఏంటి? నాకు నోట్లోంచి మాట కూడా రాదు. పిరికి దాన్ని భయపడుచు ఉండేదాన్ని. మరి దేవుని యొక్క మరి అవకాశము
ఎక్కడ కూడా దేవునిలో ఉండడానికి అవకాశం లేనే లేదు. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో దేవుని మహాకృపను బట్టి దేవుడు ప్రార్థనలో ఒక్కొక్కరి పట్ల కార్యాలు చేస్తూ వస్తున్నాడు. మా కుటుంబీకులు మరి ఎవరు కూడా ఇక ఏమనట్లేదు. దేవుడు మరి పాప నమ్మిన దేవుడే గొప్ప దేవుడని చెప్పేటటువంటి ఆ ఒక్క కృపను వచ్చింది. హల్లెలూయా. అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఇందాక మనం అనుకున్నట్టు ఆయన కృపా యుగంలో మనం ఉన్నాం. ఈ కృపాయుగములో దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడే, ఈ కృపాయుగంలో ఉన్నప్పుడే మనం ఇంకా సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం ఏం చేయాలి? సమర్పించుకొని అప్పగించుకోవాలి. హల్లెలూయా. చూడండి, మా భర్త గారు మరి అనేక స్థలాల్లో ఆ ప్రాంతాలకి కేరళ ఎక్కడెక్కడో వెళ్ళేవారు. అలాగనే చెన్నై కూడా వెళ్ళారు. చెన్నై కూడా వెళ్ళి సినిమా ఫీల్డ్ మరి అక్కడ సినిమా పనులు ఉంటాయని ఆయన అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్నారు. తర్వాత నేను వెళ్ళాను అక్కడికి 93వ సంవత్సరంలో. మరి అక్కడ 93వ సంవత్సరంలో నేను వెళ్ళినప్పుడు మరి గోవిందరాజు స్ట్రీట్ అని అక్కడ ఒక ఏరియాలో మేము అద్దెకుండేవాళ్ళం చిన్నపిల్లలతో. అద్దెకున్నప్పుడు అక్కడ గ్రేస్ అక్క అని ఉంది. ఆ యొక్క క్రైస్తవులు అందరూ ఉండేవారు. ఇలాగెంత హాల్ ఉండేది. రోజు రాత్రి ప్రార్థన చేసేవారు. రోజు రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ఎన్ని గంటల నుంచి అంటే 9 గంటలకు మొదలుపెట్టిన వాళ్ళు తెల్లవారుజాము 5 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉండేవారు. హల్లెలూయా. మరి అక్క వాళ్ళ దగ్గరికి మరి మా భర్త గారు తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన ఉంది, వాళ్ళకి నన్ను పరిచయం చేసి తమిళ్లో ఇక్కడ ప్రార్థన మా భార్య ప్రార్థన చేస్తుంది అంటే రోజు ప్రార్థన. అక్కడ ఎంత ప్రార్థన! అసలు వాళ్ళు చేసిన ప్రార్థన, కన్నీరు, దుఃఖం, వేదన అసలు నిద్ర ఉండేది కాదు. అప్పటి నుంచి నాకు రాత్రి ప్రార్థన అంటే చాలా ఇష్టం. అసలు నిద్రే రాదు, ఇప్పటికి కూడా నిద్రే రాదు. ఒకరోజు ఆ 93వ సంవత్సరంలో ఒకరోజు నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్లారు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు మరి సుందర్ జాన్ అయ్యార్ అని ఆ యొక్క కోడంబాకలో ఉంటారు. మరి మీకు తెలిసే ఉండొచ్చు. ఆ యొక్క కోడంబాకలో ఉంటారు. అయ్యగారి మీటింగు ఒక పెద్ద హాల్లో మీటింగు జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మరి నన్ను కూడా అక్కోళ్ళు తీసుకెళ్లారు. నేను వెళ్ళాను. నేను చిన్నపిల్లలతో ఎక్కడో వెనకాల ఉన్నాను. అసలు దేవుడు మాట్లాడతామంటే నాకు తెలీదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలీదు. మరి ప్రార్థన అంటే నాకు సహవాసం అంటే అంతగా లేదు. మేము మామూలుగా ఇంట్లో ఉండి వెళ్ళిందాన్ని. అలాగా అక్కడ బాగా ఆత్మలు ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మలు బాగా మరి సంతోషపడతా ఉన్నారు. ఆయన పేర్లు పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు, మరి చెప్తా ఉన్నాడు. ఆయన అన్నీ కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మరి నా పేరు పిలిచి నా గురించి ఆయన మరి ఒక వాగ్దానం ఇచ్చి ఆయన ఏర్పరచుకున్నానని ఆ యొక్క తమిళ్లో చెప్తే అక్కడ ఒక తెలుగు ఆవిడ ఉండి అప్పుడు నన్ను ముందు నా వైపు చేయి చూపించి నన్ను ఆయన పిలుస్తున్నారు. సుందర్ జానయ్య గారు పిలుస్తున్నప్పుడు నేను ముందుకు వచ్చాను. ఆవిడ ఎత్తిమే చేసి మరి యెహోషువ 1వ అధ్యాయము మరి 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు వాగ్దానం ఇస్తున్నామా మరి నేను దేవుడు ఏర్పరచుకుంటాడని ఆయన చెప్పినప్పుడు నా పక్కన ఒక తెలుగు ఆవిడ ఉంది. ఆవిడ వెంటనే రాసి కాగితంలో నాకు ఇచ్చింది. హల్లెలూయా. అది కూడా దేవుని పనే. చూసారా, అది కూడా దేవుని పనే. ఈ రోజుల్లో కొత్త వాళ్ళు ఎవరన్నా సంఘానికి వస్తే పట్టించుకోవట్లేదు మనం. అయ్యో కొత్తవారు సంఘానికి వస్తున్నారా, కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారా, వీళ్ళ పేరేంటో వీళ్ళ ఏంటో మంచి చెడ్డలు ఏంటో అడిగేవాళ్ళు లేరు సంఘంలో. ఎవరికి వారే ఉంటున్నారు. సహవాసాలు ఒకరికొకరు ఏమీ లేదు, ప్రేమ లేదు. హల్లెలూయా. ప్రేమ చల్లారిపోయిన దినాలలో మనం ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే, ఎంత ప్రేమించాడండి, ఎంతో. ఆయన ప్రేమకి హద్దులు లేవు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకే ఏం చేశారు? బలిగా సిలువలో మరణించడానికి ఆయన తన ప్రియకుమారుని పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ ఒక ప్రాంతంలో నేను ఆ కాగితం తీసుకుని వచ్చాను. నా బైబిల్ చూసుకుని ఆ వాగ్దానము మరి పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడి మహాకృపను బట్టి ఆ వాగ్దానాలు మరి ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. మరలా అక్కడ చెన్నై ప్రాంతంలో మరి మా భర్త గారు ఒక 6 నెలలు లేరు, ఊరు వెళ్ళిపోయారు. నన్ను విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోయినప్పుడు నేనేమో
మరి చాలా పిల్లల్ని పెట్టుకొని ఇద్దరితో బాధపడతా ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. ఆయన 200 రూపాయలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 200 రూపాయలు ఇచ్చి మరి నేను 15 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళిపోయిన ఆయన 6 నెలలు రాలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని నెలలు రాలేదు? 6 మాసాలు ఆయన రాలేదు. అంటే ఎందుకు ఆయన రాలేకపోయినా దేవుని నామం మహింపరచబట్టకు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత ఆ గ్రేస్ అక్క వాళ్ళతో మేము ఏజీ సంఘానికి మరి అక్కడ వెళ్ళి ఉంటున్నాం. ఆ సంఘంలో చెన్నై రూత్ సిస్టర్ గారు, డేవిడ్ బాబు అని ఉంటారు, మాకు బాగా పరిచయం. ఆ బాబు కూడా చిన్న పిల్లలు ఉండేవారు, ఆవిడకి కూడా. మరి ఆ రూత్ సిస్టర్ గారు మరి ఎంతగానో మరి నాకు సహాయం చేసి ప్రార్థన చేయడానికి వచ్చేది, నా దగ్గరికి వచ్చేది. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఆ యొక్క సహాయం చేయమని చెప్పేది. హల్లెలూయా. తమిళనాడులో తమిళోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని ఆదరించి వాళ్ళకి సహాయము చేస్తారు. హల్లెలూయా. నేను అక్కడే నేర్చుకున్నాను, ఇక్కడ నేర్చుకోలేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలీదు. అలాంటిది అక్కడ నేను అనుభవంలో నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ సహాయం చేసేవారు. ప్రభు నాకు కిరసనాలు లేదంటే 5 లీటర్ కిరసనాలు వచ్చేది. చక్కెర లేదు ప్రభు అంటే చక్కెర వచ్చేది. ప్రభు బియ్యం లేదంటే వాళ్ళ ద్వారా మరి దేవుడు సహాయం చేస్తూ 6 నెలలు మరి నన్ను అద్భుతంగా దేవుడు పోషించాడు. ఈ లోపల మా నాన్నగారు ఏం చేశారంటే మా 2 అన్నయ్యల్ని పంపించేశారు. నన్ను పిల్లల్ని వచ్చేయమని, రాజమండ్రి వచ్చేయమని పంపించారు. నేను వెళ్ళలేదు. ఎందుకంటే మరి ఆయన లేకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి ఆయన వచ్చాక వస్తాను, మీరు వెళ్ళిపోండి అని మా 2 అన్నయ్యల్ని పంపించేశాను. ఇంకా అలాగ నెల మరి దేవుడు అద్భుతముగా మరి నన్ను పోషిస్తూ సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఒకరోజు మరి పగలు సాయంత్రం కూడా చర్చి ఉంటుంది. అక్కడ సాయంకాలం ఆరాధన ఉంటుంది, మరి ఉదయకాలం ఆరాధన కూడా ఉంటుంది. అప్పుడు 2 పూట్ల ఆరాధనకి 3 ఆరాధనలకు వెళ్ళేదాన్ని. తెల్లవారుజాము 5 గంటల ఆరాధన, 8:30 దాకా, 8:30 నుంచి 12 గంటల దాకా, మరలా సాయంకాలం 6 గంటల నుంచి 8:30 దాకా అక్కడ ఆరాధన ఉండేది. హల్లెలూయా. చూడండి, ఆరాధనలకి బాబు చిన్న వయసు, 2 సంవత్సరాలు బాబు. ఆ బాబు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే నాకు వాలేపళ్ళం వేను అంటున్నాడు. నాకు అరటిపళ్ళు కావాలంటున్నాడు. అరటిపళ్ళు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అంత క్లిష్ట పరిస్థితి. మరి ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను. మరి పిల్లల్ని పెట్టుకొని అలాగే ఉన్నాను. ఇక బాబు ఇంటలేదు, మొండిగా ఉన్నాడు. ఆ బాబు ఒక దెబ్బేసి పడుకోబెట్టినా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చి పడుకున్నాడు. ఆ రాత్రి మరి నాకు చాలా ఇంకా దుఃఖంలో, బాధలో ఉన్నాను నేను. ఏంటి ప్రభా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారో లేరు, మరి ఏంటి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని చెప్పి బాధపడతా ఏడ్చుకుంటా ఉన్నాను. ఆ రాత్రి నేను చనిపోవాలని తలంపు వచ్చేసింది నాకు. పిల్లలిద్దరిని వదిలేసి చనిపోదామని తలంపుతో నేను ఫ్యాన్ కుర్రేసుకొని ఆ యొక్క చనిపోదామని అనుకుంటున్న ఆ సమయంలో మరి ఆ యొక్క మా ఇంటికి ఆయన బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు. ఆ యొక్క చూశాడు నన్ను కిటికీలో నుంచి. దాని దగ్గర ఇలా బిగించుకొని పోయే సమయంలో ఆయన వచ్చి తలుపులు కొట్టి, అమ్మ మరి నువ్వు ఇలా చేసుకుంటే ఎట్లా, మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి మూసేస్తారండి చెప్పి, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళు అందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే నాకు ఆ తలంపు వచ్చేసింది. ఎందుకంటే ఇక నాకు ఎందుకు అనవసరం, నా బ్రతుకు అనవసరం, నేను బ్రతికి అనుకున్నాను. కానీ ఆ వైకుంఠ అండ ద్వారా దేవుడు నన్ను ఏం చేశాడు, మరణాన్ని తప్పించాడు. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో మరణము తప్పించుట యెహోవా వశం అంట. చూడండి, ఆ మర్నాడు ఏమైందంటే నేను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను, మోకరించి బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, ఏడ్చుకుంటున్నాను. ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి అని నేర్చుకున్నప్పుడు అప్పుడు యేసు ప్రభువు వారు ఆయన సిలువలో నాకు దర్శనమయ్యారు. ఆయన స్వరాన్ని నేను స్పష్టంగా విన్నాను.
అప్పుడు నేను ఆయన సన్నిధిలో ఆయనని చూశాను ముఖాముఖిగా. నా రూమ్ అంతా పెద్ద వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో మరి నేను ఆ యేసయ్యని చూస్తూ మరి ఎంతగా వెలుగు ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. ఆ ప్రకాశించి ఆ వెలుగులో నేను యేసయ్యని చూశాను, ఆయన గాయాలు చూశాను, ఆయన సిలువను చూశాను. హల్లెలూయా. అందుకే నీ సిలువలో నా దరి చేరితివి అని ఒక పాటని నేను ఒక శరణంగా రాసి అది పెట్టాను. హల్లెలూయా. చూడండి, ఆ రోజు నాకు సిలువ దర్శనం రాకపోతే, యేసయ్య నాకు కనపడకపోతే, యేసయ్య మరి నన్ను దర్శించకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేదాన్ని, నా పిల్లలు ఏమైపోయారో నాకు తెలవదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యములో చూసినట్లయితే ఇక్కడ వాక్యం చూద్దాం. పేతురు పత్రికలో ఈ యొక్క అపోస్తల కార్యములో ఈ యొక్క ఇక్కడ ఆ వెలుగు ఏమైందంట, వెలుగు ప్రకాశించను. ఆ గదిలో ఏమైంది, వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. చూడండి, ప్రకాశించే ఆ యేసయ్య మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు, మనల్ని తాకుచూ ఉన్నాడు. హల్లెలూయా. మలాకి రాసిన గ్రంథంలో చూద్దాం. చూడండి, ఆ యొక్క 12వ అధ్యాయము, మలాకి రాసిన గ్రంథము 12వ అధ్యాయంలో మలాకి 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. చూసాక పెట్టాడు, నీతి సూర్యుడైన యేసయ్య మన మీద ఉదయిస్తాడు. ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఏం చేస్తాడు, ఆయన మన మీద ఉదయిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క వెలుగులో మనల్ని ఏం చేస్తాడంటే మరి దేవుడు మనల్ని దర్శిస్తాడు. దర్శనం కావాలి ప్రతి ఒక్కరికి. ఏం కావాలి, దర్శనం కావాలి. దర్శనం లేక జనులు ఏమైపోయారంట, నశించిపోయారు. కట్టు లేక జనులు ఏం చేస్తున్నారు, తిరుగుచున్నారంట. కట్టు లేదు వాళ్ళకి. ఆత్మీయమైన కట్టు చేత ఏం చేయాలి, కట్టబడాలి. కట్టు లేకపోతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. విడుదల లేదు. ఆ యొక్క శోధనలో మరి బంధకములో మరి ఎంతగానో వారు నశించిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సంతానంలోకి ఒక మాట చూద్దాము. ఆ యొక్క అధ్యాయంలో కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు కానరాలేదు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క 17వ అధ్యాయము 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకే దురాలోచనయు కనబడలేదంటే. ఎప్పుడు కనబడలేదంటండి, రాత్రి వేళట. దేవుడు ప్రతి మానవులను రాత్రి ప్రార్థనలో దర్శించి హృదయమును పరిశీలించి శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే రాత్రి ప్రార్థన గొప్పది, చాలా గొప్పది. రాత్రి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రాత్రి అంతా ప్రార్థన చేసిన మరి ప్రజలు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. హల్లెలూయా. అనేక ప్రజలు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. మరి ఆ యొక్క మోషే ఆ యొక్క ఎర్ర సముద్రము దాటించినప్పుడు, ఆ ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలని దాటిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఏముంది, రాత్రి వేళే. హల్లెలూయా. ఎప్పుడండి,
ఎప్పుడది రాత్రి వేళ 14 అధ్యాయము 13, 16 వచనాలు దాకా చదివినట్లయితే అక్కడ 21, 25 కూడా చదివినట్లయితే అక్కడ మనకి వాక్యము కనపడుతుంది. నిర్గమకాండంలో 14 అధ్యాయంలో చూడండి, అక్కడ అంటున్నాడు రాత్రి వేళ ఏమైందంటే అక్కడ విడుదల ఇశ్రాయేలు ప్రజలకి కలిగింది. హల్లెలూయా. మనం కూడా రాత్రి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల కలుగుతుంది. రక్షణ మనం పొందుకుంటాం. మరి ముఖ్యంగా ఏం పొందుకుంటామండి? రక్షణ పొందుకుంటాం. నీవు ఊరకనే నిలుచుండి ఏం చేయాలి? చూడాలంట. ఊరకనే నీవు నిలుచుండి చూసినట్లయితే నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. రాత్రి ప్రార్థనలో ఆ మోషే గారు మరి ఎంతగానో మరి ఆ యొక్క జనాలని నడిపిస్తున్నప్పుడు, మరి పగలు రాత్రి కూడా నడిపిస్తున్నప్పుడు అక్కడ వెలుగుతో ఏమైందండి? ప్రకాశింపచేసే ఒక దీపమును పెట్టాడు. హల్లెలూయా. మన హృదయములలో కూడా ఉండేది ఒక దీపము. హల్లెలూయా. ఆ దీపము మనలో ఎప్పుడు కూడా వెలుగుచూ ఉండాలి. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 21 అధ్యాయంలో 34, 36 వచనంలో చూసినట్లయితే లూకాసు వార్త 21 అధ్యాయం 34, 36 వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐకిక విచారముల వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించి వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం మెలకుగా ఉండిడి. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేస్తున్నాను నేను. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. చెన్నై ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు, మరి నిషమ్మ అని ఆ సిస్టర్ గారు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడాడంట. హల్లెలూయా. ఆమెతో దేవుడు మాట్లాడాడు. ఏమంటే, ఇదిగో నా కుమార్తె ఎస్తేరుకి నీ ఫ్రిడ్జ్లో ఉన్న పండ్లు తీసుకొని వెళ్ళమని చెప్పాడంట. హల్లెలూయా. చూసారా, కుమారుడు ఏడ్చింది, పండ్లు కావాలని అడిగింది. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి సమస్తము తెలుసు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సమస్తము దేవుడు దయచేయగలడు. ఆ సిస్టర్, ఆ ఆంటీ గారు వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఒక కవర్ తీసుకొచ్చి నాకు ఇచ్చి ఆ పక్కన ప్రార్థన చేయడానికి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆవిడ చెప్తుంది ఆ కవర్లో. అప్పుడు నాకు చెప్తుంది, అమ్మ నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు ఎందుకు, నీకు తలంపులు వస్తున్నాయి, మరి ఆ తలంపుల నుంచి నీ విడుదల పొందాలి, అనేకుల కొరకు నీవు ఏం చేయాలి, సేవ చేయాలి, నీకు సేవ పిలుపొంది శోధనలన్నింటిలో నువ్వు జయము ఇస్తాడని చెప్పి ఆవిడ ప్రార్థన చేసింది. నా ప్రార్థన చేసి మరి వెళ్ళిపోయింది. తర్వాత నేను ఆ చెన్నై ప్రాంతం నుంచి మా అమ్మగారింటికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ యొక్క ప్రాంతంలో మరి ఆ ప్రార్థనలో మరి అక్కడ కూడా నాతో ఉన్నాడు. నన్ను విడిచిపెట్టాడా? నా పిల్లల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. నా పిల్లల్ని విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలే. ఆయన మహాగణుడు, మరి మహిమగల దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఆ చెన్నై ప్రాంతంలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మరి అలాగనే ఉన్నాను అక్కడ మా అమ్మగారి ఇంటికాడ కూడా. మరి మా రక్త సంబంధికుల ద్వారా, మరి మా కుటుంబీకుల ద్వారా ఎన్నో శోధనలు, మరి ఎన్నో శ్రమలు, మరి ఎన్నో కష్టాలు, బాధలు వచ్చినాయి. అక్కడ కూడా మరలా నాకు చనిపోయే ఆ తలంపు వచ్చింది. పిల్లలిద్దరినీ పడుకేసుకొని మంచం మీద మధ్యలో నేను పడుకునేదాన్ని. ఆ రోజు రాత్రి నేను రావట్లేదని బాగా ఏడ్చుకొని, ఈయన రాడు, ఇంకా పిల్లల్ని వీళ్ళకి అప్పచెప్పేసి నేను చనిపోదామని వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద బావి ఉందండి. ఏముంది, ఆ బావిలో పడిపోదామని వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయేటప్పటికి వెళ్తున్నాను, ఆ బావి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద శబ్దం వినపడుతుంది. ఏమొస్తుంది? పెద్ద శబ్దం, ఏదో పడినట్టుగా ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం చూసి భయపడి గుండె దడొచ్చేసి వెళ్ళిపోయి మంచం మీద ఆ పిల్లల దగ్గర కూర్చొని ఇంక ఏడ్చుకుంటా ఉన్నాను. మా అమ్మగారు లేచారు. అమ్మ ఏడవకు, మేమున్నాం కదా, ఏడవకు, నీ పిల్లల్ని నిన్ను మేము చూసుకుంటున్నాం కదా, నీకెందుకు బాధ అన్నా కూడా మనకి దేవుడి సన్నిధిలో కదా మరి ఇంటి మనిషి అనేది మరి లేకపోతే నిందలు, అవమానాలు, బాధలు, మరి అనేక రకమైన శోధనలు, ఎన్నో తట్టుకోలేని శోధనలు. ఆ రెండవసారి దేవుడు ఆ మరణము నుంచి నన్ను తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 118వ కీర్తన గ్రంథంలో 17-18 వచనాల్లో అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దాం. 118వ కీర్తన గ్రంథము 17-18. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మరణమునకు ఆయన అప్పగించలేదు. ఇంకా అలాగా అక్కడ ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత 96వ సంవత్సరంలో నేను హైదరాబాద్ పట్టణానికి మా భర్త గారు వచ్చి తీసుకొచ్చారు. మా భర్త గారు వచ్చి తీసుకొచ్చే ముందు ఒక సంఘటన జరిగింది. మరి థామస్ ఆచార్య గారని ఒక ఆయన ఊరిలో ఉంటారు, పాస్టర్ గారు, సేవకుడు. మా 3 అన్నయ్య గారు, మా చెల్లి ఇంట్లోనే ఉంది, మా బావగారు రాలేదు, ఒకసారి రాన్నయ్య ప్రార్థన చేయడానికి అని తీసుకొచ్చాడు. దేవుడు మాట్లాడతాడు, నిజంగానే దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు. మనం దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన స్వరం వినిపించి మాట్లాడతాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు స్వరం వినిపించి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాటలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే అన్నయ్య వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అన్నాడు, 1 నెలకి నీ భర్త వస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, హైదరాబాద్ పట్టణానికి నువ్వు వెళ్ళిపో, ఎవరి మాటలు వినకు, వెళ్ళిపో, నేను అక్కడ నేను ఆస్వాదిస్తాను, నా పని ఉన్నది అక్కడ, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇంకా నాకు కొన్ని మాటలు చెప్పాడు. అవన్నీ డైరీలో రాసుకొని ప్రార్థన చేసుకున్నాను. 1 నెలకి మా భర్త గారు రాని వచ్చారు. ఆగస్టు నెల ఆ యొక్క 16వ తారీఖు వచ్చారు ఆయన. 15వ తారీఖు నైట్ ఎక్కి 16 పొద్దున్నకు వచ్చారు. 16 పొద్దున్న, 16 నైట్ బయలుదేరి 17వ తారీఖు, ఆగస్టు 17వ తారీఖు హైదరాబాదు వచ్చాను నేను. హల్లెలూయా. చూడండి, హైదరాబాద్ వచ్చినా కూడా నాకు నెమ్మది లేదు, నాకు సమస్యనే, శోధనే ఉంది, కష్టమే ఉంది. అయినా కూడా నన్ను బలపరిచేది ఎవరు? నా యేసయ్య. హల్లెలూయా. ఆయన నన్ను బలపరచు వాడు. కీర్తన గ్రంథం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది అక్కడ. కీర్తన గ్రంథం 25వ వచనం 7వ వచనాన్ని చదివినట్లయితే, యెహోవా నీ కృప కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా స్వరమిచ్చిన మాటను 7వ వచనం 25-7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. హల్లెలూయా. చూడండి, మా భర్త గారి గురించి ప్రార్థన చేస్తుంటే ఆయనకి గాంధీ హాస్పిటల్లో మరి 24 గంటల నొప్పి వచ్చి షూటింగ్ పనికి వెళ్ళి వచ్చారు. ఆ హాస్పిటల్లో ఆయనకి ఆపరేషన్ జరిగింది. ఆయన ఎప్పుడు జరిగిందంటే బాప్తిసం తీసుకున్నాక, అన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకొని దేవుని రక్షణ పొంది చర్చికి వెళ్తూ ఉన్నాం, సంఘానికి వెళ్తూ ఉన్నాం, సహవాసంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. ఆ తర్వాత ఆయనకి
అపెండక్స్ ఆ నొప్పి అప్పుడు మరి వచ్చింది. 97వ సంవత్సరం అనుకుంటా. అయితే ఆ నొప్పితో ఆయనకి 24 గంటల ఆపరేషన్ చేయవలసింది. ఎన్ని గంటల ఆపరేషన్ పట్టింది? 30 గంటలు. అంతసేపు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి ఆపరేషన్ చేసినప్పటి నుంచి ఒకటే భయం. అప్పుడు నాకు ఇంకా నేనేం చేయాలో తెలియక, దేవా నీ కృప చొప్పున, నీ దయ చొప్పున నా భర్తని జ్ఞాపకంలో ఉంచుకొని ఆయనని రక్షించు నాయనా అని అప్పుడు ప్రార్థన హాస్పిటల్లో చేశాను. ఆయన జీవాన్ని ఇచ్చి ఆయనని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా ఆయన సంఘానికి వస్తాం. ఆ రోజు తాగుడు నుంచి విడుదల పొందారు. ఆ తాగుడు మానేశాడు. మరి దేవుని సన్నిధిలో ఇప్పటివరకు కూడా ఆయన తాగుడు అనేది లేదు, ఒప్పుకొని విడిచిపెట్టారు. హల్లెలూయా. చూడండి, తాగుబోతులని సహితము దేవుడు మార్చగల గొప్ప దేవుడు. ఆయన కృప తప్ప, ఆయన దయ తప్ప మనకేది లేదు. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటున్నాడంట. మనల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు అనుకుంటారు మమ్మల్ని మర్చిపోతారేమో అనుకుంటారు. మనుషులు మర్చిపోయినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మన రక్త సంబంధికులు మనల్ని విడిచిపెట్టినా, మన లోకమంతా మనల్ని విడిచిపెట్టినా, మన యేసయ్య చెప్తున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. యెహోషువ 1:5-9 వచనాల్లో చూసినట్లయితే చదువుతారు చూడండి. యెహోషువ 1:5-9 వచనాలు అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏముందంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అనేక మంది రక్షణ లేని ప్రజలందరూ కూడా మరి యేసయ్య నామములో విడుదల పొందాలి. హల్లెలూయా. యేసయ్య నామములో ఏం పొందాలి? విడుదల పొందాలి. హల్లెలూయా. చూడండి, అంటున్నాడు అక్కడ, నేను మోషేకి తోడైండినట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యము కొండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నీకు నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని జ్ఞానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. హల్లెలూయా. అనేక సార్లు మా భర్త గారికి బలహీనతలు, మరి హాస్పిటల్కి వెళ్ళిపోవడం, ఆయనకు భయంకరమైన జ్వరాలు, బలహీనతలు ఎన్ని వచ్చినా మరి అన్ని ప్రార్థన ద్వారానే దేవుడు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. మరి పిల్లలు పెద్దవారై మరి వాళ్ళు దేవుని సన్నిధిలో మరి ఎదుగుచు ఉన్న సమయంలో, బిడ్డలు ఎదుగుచున్న సమయంలో బిడ్డల కొరకు ఒక చింత కదండి, కుటుంబంలో ఒక చింత కదా. ఈ చింతలు, ఈ బాధలు అన్నీ ఉంటుండగా దేవుడు చెప్తున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. హల్లెలూయా. సామెతల గ్రంథం 14:1 ఆ మాట నాకు చాలా ఇష్టం. జ్ఞానవంతురాలు అంటే ఏం చేస్తుందంటండి? తన ఇంటిని కట్టుకుంటుందంట. ఏం చేస్తుందంటండి? కట్టుకుంటుందంట. జ్ఞానం లేకపోతే ఏం చేస్తాం? మనం ఇంటిని పీకేసుకుంటాం. హల్లెలూయా. ఎన్నిసార్లు మన అమ్మగారింటికి వెళ్ళి వచ్చినా కదండి, మరలా భర్త దగ్గరికి, కుటుంబం దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. కుటుంబంలో మనము ఉండవలసిందే, ప్రార్థనలో ఉండవలసిందే. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ విధంగా కార్యాలు చేయడానికి
గొప్ప విడుదలిచ్చే దేవుడిగా ఉన్నాడు. మరి నా జీవితంలో ప్రార్థన ద్వారానే విడుదల హల్లెలూయా. ఆయన గొప్ప విడుదలిచ్చే దేవుడు. చూడండి, ఒకసారి దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. ఏమనంటే, నువ్వు నా పని చేయాలని దేవుడు మాట్లాడుచుంటే నేను అన్నాను, ప్రభా నీ పని నేను చేయను, నా వల్ల కాదు, నాకు చదువు కూడా రాదు, జ్ఞానం లేదు నాకు, అసలు నేను చేయను అన్నా. అంటే అప్పుడు అయితే పైగా నాకు కుటుంబ పరిస్థితులను బట్టి కూడా నేను ముందుకి సాగలేక భయపడుచుంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా పని చేయాలి. హల్లెలూయా. మేము అప్పుడు చిన్న రూమ్లో అద్దెకుండేవాళ్ళం అండి. ఇంత చిన్న రూమ్, ఇంతే రూమ్ ఉండేది. ఇక్కడే గిన్నెలు కడుక్కొని మోరి ఉండేది, అన్నీ ఇక్కడే ఉండేది. చిన్న రూమ్ అన్నమాట, చాలా చిన్న రూమ్. ఆ రూమ్లో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు చెన్నై నుంచి రూతమ్మ గారు, మా ఫ్రెండ్, ఆవిడ నాకు చెన్నైలో ఉన్నప్పుడు ఫ్రెండ్ మేమిద్దరం, అమ్మగారు వచ్చి, అయితే మా అయ్యగారు అక్కడ పడుకున్నారు. అప్పటికి ఆయన ఇంకా బాప్తిసం పొందలేదు, రక్షణ పొందలేదు. అలా పడుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడానికి ఇందిరానగర్లో 3 రూములు గల ఇల్లు ఇస్తాను అన్నాడు అని ఆవిడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన ఆయన నిద్రలో లెగిసిపోయాడు. ఇంకా నిద్రలో లెగిసిపోయి, దేవుడు మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడా, ఈ ఇందిరానగర్ ఇది కాస్ట్లీ ఏరియాలో మనం ఇల్లు కొనుక్కోగలమా అని ఒక ఆలోచన. కానీ మనం ఏం కొంటామని అనుకున్నాడు. ఆయన పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆయనకి డబ్బులు వస్తే ₹1,00,000 చేతిలో పట్టుకొని ఎక్కడెక్కడో మాదాపురం, ఎక్కడెక్కడో బోరబండ, ఎక్కడెక్కడో ఆ యొక్క స్థలం కొనటానికి వెళ్ళేవారు. నేను అనేదాన్ని, కాదండి, మనకి ఇందిరానగర్లో దేవుడు ఇల్లు ఇస్తాను అన్నాడు కదా, తప్పకుండా ఇల్లు ఇస్తాడు. అంటే ఈ కాస్ట్లీ ఏరియాలో ఆ యొక్క ఏరియానే షూటింగ్ వాళ్ళు ఉన్న ఏరియా, భయంకరమైన ఏరియా. లేదు, దేవుని మాట అంటే ఆయన మాట నమ్మకమైనది. హల్లెలూయా. ఆయన చెప్తాడు, త్వరగా లెమ్ము, నువ్వేం చేయాలి, నువ్వు ప్రకాశించమంటున్నాడు. హల్లెలూయా. వెంటనే నేనేం చేశానంటే, 21 రోజు ఉపవాస ప్రార్థన చేద్దామని ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో మేము 3 రూములు ఇల్లు ఉంది కదండి, మా చర్చీలు, పాత చర్చీలు. ఆ ఇల్లు కొనడానికి దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా. చూడండి, అదే కరెక్ట్గా 3 రూములు ఉంటుంది. ఒక రూము కొంచెం పెద్దది ఉండదు, కొంచెం చిన్నది ఉండదు. హల్లెలూయా. 3 రూములు ఇల్లు. ఆ 3 రూముల ఇంట్లో ఒక రూము దేవునికి ప్రతిష్ఠించాం ప్రార్థనలు చేసుకుంటానికి. 2 రూముల్లో మేము ఉండేవాళ్ళం. సేవకుల్ని పిలిచి మేము వెళ్ళే సంఘంలో, మరి ఆ కృష్ణానగర్ సంఘానికి వెళ్ళేవాళ్ళం, మోజస్ అయ్యగారి సంఘానికి. అయ్యగారిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి, బంధువులందరినీ పిలిచి ఆ ఇల్లు ఓపెన్ చేసాము. ఆ చివరి రూము, కింద రూము ఉంచాము. ఆ రూములో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రార్థన రూమ్ అది. అయితే నాకు తెలియకుండానే ఆ ప్రార్థన రూమ్లో ఎవరొస్తే వాళ్ళకి కార్యాలు చేసేవాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. నేనైతే పట్టేదాన్ని, ఏం తెలియదు. ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ బలహీనతలు తగ్గిపోయేవి. నాకు అర్థం కావట్లేదు ఏంటి అంటే, అప్పటికి దేవుడు చెప్తున్నాడు, నా పని నువ్వు చేయి, నా పని చేయంటే నేను చేయను అంటున్నాను, తప్పించుకుంటున్నాను అన్నమాట. అయితే సంతానం లేని వాళ్ళు వస్తే ఎవరికైనా ఆ సంతానం కూడా ప్రపంచం వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. వివాహాలు జరగని వాళ్ళు వస్తే వివాహాలు జరుగుతున్నాయి. మరి ఆ ఇంట్లో గొప్ప గొప్ప కార్యాలు, దమ్మ ఆయాసం పోతుంది, బలహీనతలు పోతున్నాయి, అనేకులు స్వస్థతలు, అద్భుతాలు మరి ఆ ఇంట్లో ఆ చిన్న రూమ్లో దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, నా నీతి నా భక్తి ఏమాత్రమో కాదు, కానీ దేవుని మహాకృప. హల్లెలూయా. నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. మరి ఆ ఒక రూమ్లో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎక్కడన్నా మనం ఒక రూమ్ అద్దెకి తీసుకుందాం, ఎక్కడన్నా మనము. ఇది 1999 సంవత్సరం, 2000 సంవత్సరం దగ్గర 2000 సంవత్సరంలో ఈ యొక్క జరిగిన సంఘటన. అయితే ఎక్కడైనా ఇల్లు అద్దెకి తీసుకుందాం, మనం తీసుకొని ప్రార్థన పెడదాం, అక్కడ అద్దె ఇంట్లో మనం ప్రార్థన పెడదామని చెప్పాను. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. అలాగ సంవత్సరం అయిపోయింది, 2000 అయిపోయింది. నాకు బాగా ఇంకా ఎక్కువ శోధన అయిపోయింది. నా రక్ష సంబంధికులతో శోధన ఎక్కువైపోయింది.
ఈ శోధన అయిపోతుంటే నేను ఇంక ఇంట్లో ఉండి బాధపడతా ఉన్నాను. అప్పుడు కుక్కడపల్లి రత్నమాణిక అమ్మగారు, మరి ఎంతమందికి తెలుసో తెలీదు, ఆ అమ్మగారి దగ్గరికి వెళ్తే ఆ అమ్మగారు చెప్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మగారి ద్వారా, అమ్మ నా పని ఏంటి, నువ్వు చెయ్యి, నీకున్న సమస్యలన్నీ పోతాయి, నీ కుటుంబీకులు మారతారని చెప్తుంది. ఏంటి అమ్మగారు నా పని చెప్తుంది అని చెప్పి, అలాగే మరి నేను 2001 సంవత్సరం పిల్లల్ని తీసుకొని చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను. టైం ఉందండి, అయిపోయిందా, ఉందా? అది చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను. అయితే ఈ యొక్క సంఘానికి వస్తున్నాను, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పని చేయని. నేనేమి వినట్లేదు. అప్పుడు నాకు ఒకసారి గుండె నొప్పి వచ్చింది, హార్ట్ ప్రాబ్లంలో నొప్పి వచ్చింది. నొప్పి వచ్చినప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు మా అయ్యగారు. అప్పుడు ఆపరేషన్ చేస్తానని అడ్మిట్ చేశారు. ఆపరేషన్ చేస్తానన్నారు. నాకేమో ఆపరేషన్ అంటే భయం, చాలా భయం. అయితే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడి, బాబోయ్ ఎలాగ ఏం చేయాలని అలా ఆలోచించుకుంటా ఉన్నాను. ప్రభా ఏంటయ్యా నాకు ఆపరేషన్ చేస్తారంట, ఏంటి ప్రభా నేను చేయించుకోను తండ్రి, నేను చేయించుకోనయ్యా, మరి నన్ను మంచిగా నీ సన్నిధికి తీసుకెళ్ళిపో. ఈ ఆపరేషన్ కత్తిపడి కోసుకొని ఇదంతా, నాకు ఆపరేషన్ అంటే భయం, ముందు ముఖ్యంగా భయం. అలాంటి భయంలో నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేసుకుంటున్నాను. తెల్లవారుజామున ఒక స్వరం నాకు వినపడతా ఉంది. ఆ యొక్క తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఒక స్వరం వింటున్నాను, దేవుని స్వరము. నా కుమార్తె నువ్వు నా పని చేస్తావా, నువ్వు చనిపోతావా అన్నాడు. నా సేవ చేస్తావా, నువ్వు చనిపోతావా అంటున్నాడు. ఈ స్వరం క్లియర్ కట్గా నాకు వినపడతా ఉంది. ఎవరు మాట్లాడుతున్నారనేది నాకు అర్థం అవ్వట్లేదు. దేవుడే మాట్లాడుతున్నాడా మళ్ళీ కనిపెడుతున్నా. మరి ఈ స్వరం వినపడుతుంది ఏంటి, ఎలాగ వినపడుతుంది ఏంటి, అమ్మో నేను చచ్చిపోతే ఎలాగ, తక్కువ లేసాను. ఇక గుండె ధర ఎక్కువైపోయింది నాకు, పడుకున్నదాన్ని లేచిపోయాను. కళ అన్నమాట, కళ్ళలో ఆ మాట స్వరం వింటున్నాను. అమ్మో దేవా మళ్ళీ నేను చచ్చిపోతే ఎలాగా, నాకు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోనని మా వారు వచ్చారు పొద్దున్నే, ఏంటి వెళ్ళిపోదాం, నేను రాజమండ్రి వెళ్ళిపోతానని. ఇంకా రాజమండ్రి వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మందులు తెచ్చుకొని వస్తానని వెళ్ళిపోయాను. ఆపరేషన్ చేయించుకోలేదు. ఇంకా అప్పుడు తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నేను బ్రతికితే నీ కొరకు నీ పని చేస్తాను, చనిపోతే నేను నీ రాజ్యానికి వచ్చేస్తాను ప్రభువా, నేను తీర్మానం తీసుకున్నాను, నీ పని చేస్తాను అని చెప్పి ఒక తీర్మానం తీసేసుకున్నాం. ఎవరు ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో, దేవుని పని అంటే ఒప్పుకోవట్లేదు. అలాగే వెళ్తున్నాను, కుక్కడపల్లి సంఘానికి వెళ్తున్నాను, ఎక్కడెక్కడో మీటింగ్లు అంటే వెళ్ళిపోతున్నా, ఎక్కడెక్కడో ప్రార్థనలు అంటే వెళ్ళిపోతున్నా, ఎక్కడెక్కడో మరి దేవుడి సన్నిధికి వెళ్ళి బలపడతా ఉన్నాను. అయితే అద్దెకి తీసుకోవాలి అని అనుకున్నాం కదా, ఈ లోపల ఒక ఇల్లు అద్దెకి చూడమని ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు మా అయ్యగారికి మంచి పని వచ్చింది, మంచి పని, బాగా దేవుడు కృప దీవించాడు. ఫస్ట్ ఫ్లోర్ వేసేసారు. ఏమేశారు? ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మా అబ్బాయి మా కోడలు గారు ఉండే ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ ఇల్లు వేసేసారు. ఆ ఇల్లు వేసి కట్టేసిన తర్వాత కొంచెం ఇటుకి మిగిలిపోయిందండి. ఎంత ఇటుకి? కొంచెం ఇటుకి. పైన నా రూమ్ అంతా చూసారా, పైన ఆ రూమ్ అంత ఇటుకి మిగిలిపోయింది. అంటే నేను సేవ ఎలా పెట్టానో అని చెప్పాలని చెప్తున్నా. అయితే ఆ యొక్క ఆ రూమ్ అంతా ఇటుకి చూస్తున్నాను, బయట ఉంది, వాకట్లో ఉంది, చూస్తున్నాను. మేస్త్రి గారిని పిలిచాను. మేస్త్రి గారు ఈ ఇటుకి ఎంత రూమ్ అవుతుందో అంత రూమ్ పైన వేస్తారా అని అడిగా. అమ్మా నేను మీరు చెప్తే నేను ఎన్నో, నాకు సార్ అంటే భయం, నేను సార్ని అడిగి వస్తాను, నేను షాప్ దగ్గరికి వెళ్తానని ఆయన వెళ్ళిపోయి ఇంకా మా వారిని అడిగితే ఆయన ఆలోచనలో ఉన్నారో ఏమో తెలియదు, అది దేవుడి సంకల్పం అంతే, దేవుని కృప. హల్లెలూయా. ఆయన సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిన అన్నట్టు పైన రూమ్ వేయమన్నారా అమ్మగారు అంటే సరే వేసే అన్నారంట. పైన చుట్టూరు గోళ్ళ కట్టేశారు. ఆ రూము కట్టేశాక రేకులు వేసేసారు. రేకులు వేసిన తర్వాత ఆ రూమ్ ప్లాస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. 2002 సంవత్సరంలో ప్లాస్టింగ్లు జరుగుతున్నాయి. ఇంకా ఆ రూము నేను మా వారు ఏం చేస్తారంటే అద్దెకి ఇచ్చేద్దామని అనుకుని, సరే ఇచ్చేయండి అద్దెకి ఇచ్చేయండి అన్నాను. నాకున్నంత ఆలోచన లేదు, అంటే నేను ఎక్కడో బయట చేయాలన్నట్టు ఆలోచన నాకు.
ఇక్కడే ఇదే ప్రార్థన రూము, ఇదే చర్చి అవుతుంది, పైన చర్చి వేస్తామన్న ఆలోచన లేదు అసలు నాకు. నేను సేవ చేస్తానన్న ఆలోచన లేదు. భయం, ఓ పక్కన భయం, కుటుంబీకులు పోరాటం, వద్దనే ఆటంకాలు, మరి ఎన్నో పోరాటాలు. అయితే ఆ ఒక రూమ్ అంతా కూడా తయారైంది, చక్కగా రూమ్ తయారైంది. రూమ్ తయారయ్యేటప్పటికి ఇంకా నేను కింద రూమ్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, పైకి వెళ్ళి ప్రార్థన చేయంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పైకి వెళ్ళి ప్రార్థన చేయనా ఆ స్వరం నేను పైకి వెళ్ళాను, చర్చిలోకి పై రూమ్లోకి వెళ్ళాను. ఆ రోజు శుక్రవారం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ రూమ్లో నేను ప్రార్థన చేస్తుంటే నాకు అక్కడ దేవుని స్వరం వినపడతా ఉంది, ఇదే పరలోకపు గవిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. అక్కడ యాకోబు, ఇదిగో నేను నీకు తోడయింది. 28:10-17 ఆదికాండము. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటండి, వేరే ఒకటి కాదు, దేవుని మందిరం. ఆ స్వరం వినపడతా ఉంది నాకు. సరే, నేను ఇంకా రోజు శుక్రవారం అక్కడ ప్రార్థన చేశాను. మా వారేమో అద్దెకి చేద్దామన్నారు. నేను అన్నాను అద్దెకి ఇవ్వద్దండి అని చెప్పా. ఆయన ఏమైనట్లేదు. ఆ తర్వాత మాకు వెల్డింగ్ మిషన్లో అన్నీ తీసుకొని వర్కరు పైకి, అన్నపూర్ణేశ్వరి పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ వర్కర్లు కిందకు పడిపోయి ఆ మిషన్లో దెబ్బ తగిలి, కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి మరి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన అన్నారు, వద్దు ప్రార్థనా సేవ ఇప్పుడు వద్దు, మనం ఒక విశ్వాసులుగా ఉండాలి, మనం సంఘానికి వెళ్ళి రావాలంతే. ఆయన అస్సలు ఒప్పుకునేవారు కాదు. చాలా ఇష్టం ఉండేది కదా ఆయనకి సేవ అంటే. విశ్వాసులుగా మనం ఉండాలి అనేవారు అంతే. అయితే ఆ తర్వాత ఈయన సాయంకాలం వచ్చి ఏం చెప్పారంటే, ఇది ప్రార్థన పెట్టుకో అన్నారు. హల్లెలూయా. ఏమన్నారు? ప్రార్థన పెట్టుకో, ప్రార్థన పెడతానన్నావు కదా, ప్రార్థన పెట్టుకో, మా వర్కర్లకి దెబ్బలు తల్లిని వాళ్ళ గురించి ప్రార్థన చేయి అన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, అద్భుత కార్యం. అప్పుడు దాకా ప్రార్థన పెట్టద్దు, వద్దు వద్దు అన్న ఆయన మరి సాయంకాలం వచ్చి ప్రార్థన పెట్టన్నారు. హల్లెలూయా. అది దేవుని సంకల్పం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ యొక్క 2022వ సంవత్సరంలో నేను అక్కడ ఉపవాస ప్రార్థనలు, శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలు పెట్టాను. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి తర్వాత రాత్రి ప్రార్థన కూడా నేను చేస్తూ ఉండేదాన్ని. ఆ రూములో ప్రార్థనలు చేస్తుండేదాన్ని. మా పిల్లలు మేమంతా కలిసి వచ్చినవారు. అప్పుడు చాలామంది వచ్చేవారు. ప్రార్థన జరిపించేవాళ్ళం. ఎలా జరిపించేవాళ్ళం అంటే, బుధవారం రాత్రి ప్రార్థన చేసేవాళ్ళం. బుధవారం రాత్రి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ఒక బుధవారం రాత్రి ప్రార్థన చేయమని ఒక దాసురాలు చెప్పారన్నమాట. బుధవారం రాత్రి ప్రార్థన, నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేయాలమ్మా, నువ్వు ఆ ప్రార్థనలో విడుదల పొందుకుంటావు, నీ కుటుంబాన్ని విడిపిస్తాడని చెప్పి ఆ తల్లిగారు చెప్పినందుకు ఆ బుధవారం రాత్రి ప్రార్థన ప్రారంభించాము. అలా ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆదివారాలు పెట్టాలంటే భయపడుతున్నాం. ఇంకా ఆదివారాలు చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాం. కుక్కడపల్లి వెళ్తున్నాం. అప్పుడు 2 బస్సులు మారి వెళ్ళేవాళ్ళం. ఒక ఆటో, 2 బస్సు మారి వెళ్ళేవాళ్ళం. అయితే ఈ బస్సులు మారి వెళ్తున్నప్పుడు మా అబ్బాయి ఏం చేశాడంటే, మా సమయాలు ఏం చేశాడంటే, అమ్మ మనం చర్చికి వెళ్ళొద్దు అని ఎక్కడ ఆరాధన చేసుకుందాం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవ పెట్టాలి, నువ్వు సేవ పెట్టు, నాన్న ఏమన్నారు, ఎవరు ఏమన్నారు, నువ్వు పెట్టు, సేవ పెట్టు అంటున్నాడు. అంతకుముందు 2 వారాల ముందు నుంచే ఏంటి సేవ పెట్టు అంటున్నాడు. ఆదివారం వెళ్ళొద్దు అంటున్నాడు. ఏంటా అని, లేదమ్మా వెళ్ళాలి, ఆదివారం ఆరాధన మానకూడదు, మనం వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి అని. ఇంక మా పిల్లలు, ఇంకా మా ఇంట్లో అద్దెకున్న విశ్వాసులు, కొంచెంమంది నాకు తెలిసిన విశ్వాసులు, తోటి విశ్వాసులు, మా పిల్లలు కలిసి మేము ఆటోలో వెళ్తున్నాం. ఎక్కడికి?
కుక్కడపల్లి సంఘానికి వెళ్తుండగా ఆ దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. ఏమైంది? ఆటోకి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ యొక్క ఆటోకి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేటప్పటికి మేము ఈ శుక్రవారాలు ప్రార్థన చేస్తున్న ఈ రూమ్లో ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఒక చిన్నపిల్ల తల్లిని, ఒక 4 మనుషుల్ని తీసుకొని ఆ రూమ్లో కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చొని వెయిటింగ్ చేస్తున్నారు నా కోసం వెయిటింగ్. నేనే పట్టించుకోవట్లేదు. ఏమైంది, ఎవరు వచ్చారంటే, లేదు ఒక చిన్నపిల్ల తల్లికి బాగోలేదంట, తీసుకొచ్చారంటే, సరే నేను ప్రార్థన చేసుకుని వస్తాను, వెళ్ళండి అని నేను అందరినీ పంపించాను పైకి. నేను ప్రార్థన చేసుకొని పైకి వెళ్ళాను. ఇంకా ఆ రూమ్లో ఆ రోజు ఆరాధన చేసాం, పాటలు పాడాం. ఆ రోజు చిన్న వాక్యం చదివి ఆ చిన్నపిల్ల తల్లికి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ చిన్నపిల్ల తల్లిలో ఉన్న దెయ్యాలు ఒకదాని వెనకాల వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఏమన్నాయి ఆ అమ్మాయిలు? ఏమన్నాయి? చిన్నపిల్ల ఒకటే ఏడుస్తుంది. ఆ చిన్నపిల్లని మా అమ్మాయి తీసుకెళ్ళి పాలు పట్టిస్తుంది, చిన్నపిల్లని ఆడిపిస్తుంది, ఊరుకోబెడుతుంది. నేను ఇంక ప్రార్థన చేస్తా ఉన్నాను. బాగా బలహీనం అయిపోయింది ఆ అమ్మాయి. యవనస్తురాలైన అమ్మాయి, పాపం ఆ అమ్మాయిని చంపేస్తాను నేను అంటున్న దయ్యం. చంపడానికి నీకు వీలు లేదు, అధికారం లేదని గద్దించి ప్రార్థన చేసాం. ఆ రోజు ఆదివారం ఆరాధనలా జరిగింది. అప్పటికి మా దగ్గరికి శుక్రవారాలు పిలుపై గారని అయ్యగారు మా దగ్గరికి ఒక ఆంటీ, సరోజన ఆంటీ పరిచయం చేశారు సికింద్రాబాద్లో. అయ్యగారు మా దగ్గరికి శుక్రవారాలు 23వ ఆ యొక్క సంవత్సరం నుంచే మా దగ్గరికి వస్తున్నారు. అప్పుడప్పుడు శుక్రవారాలు వస్తున్నారు ఆయన. అయితే నేను ఒక్కదాన్నే 2003 అయితే నేను ఈ యొక్క ప్రార్థనలో ఉన్నాను, కానీ ఆదివారాలు పెట్టాలని అస్సలు ఆలోచన లేదు. భయపడుతూ ఉన్నాను. అయితే అయ్యగారు నాకు అన్నారు, అమ్మ మీరు ఆదివారాలు పెట్టేయండి, ఆరాధన పెట్టమని దేవుడు చెప్తున్నాడు అంటే, మరి నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను కదండి, ఎలా చేయగలంటే, చేయగలవమ్మా నువ్వు పెట్టు, నేను వస్తాను ఆదివారం అన్నారు. ఆ ఆదివారం అయ్యగారు వచ్చారు. ఆగస్టు 15వ తారీఖు ఆ రోజు ఆదివారం వచ్చింది. ఇంకా ఆ రోజు ఆదివారం ప్రార్థన ప్రారంభించాం సేవకుల ద్వారా. హల్లెలూయా. ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా శత్రువులు వచ్చి గొడవ చేస్తూనే ఉన్నారు. ఆరాధన ఎవరు పెట్టమన్నారు? అది దేవుని కృప అలా ఉన్నది. హల్లెలూయా. ఆయన మహా గొప్ప దేవుడు, ఆయన సమస్తమును చేయగల దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆయన తలుసుకుంటే సమస్తము చేయగలడు. ఆయన స్వరం వినపడతా ఉంది నాకు. నేను మళ్ళీ స్వరం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగిపోతూ ఉన్నాను, కనిపెడుచు ఉన్నాను. అయితే తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాను. అలాగనే ఖమ్మంపాడు అనే ప్రాంతానికి కూడా 2008వ సంవత్సరంలో గోరంట్ల గుడారాల మీటింగ్కి వెళ్ళి అక్కడ తెలిసిన ఆంటీ గారి ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళాం. మరి ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. అలాగ దగ్గర మరి చాలా సంవత్సరాలు మరి వెళ్ళాను, కానీ అక్కడ మందిరం కడతానని కానీ సేవ చేస్తామని కూడా అస్సలు ఆలోచన లేదు. అసలు నాకు ఆ ఆలోచన అనేది లేదు. అక్కడక్కడ అద్దెలలో ప్రార్థన పెట్టి అక్కడ మరి వచ్చేసేదాన్ని. దేవుడు అక్కడ అనేక బిడ్డలకి మరి విడుదల ఇచ్చాడు. తర్వాత నాకు ఆపరేషన్ అయ్యింది. మరి ఆపరేషన్ ముందు మరి మోహన్ శిలాజేస్ అయ్యగారితో కూడా నేను ఆపరేషన్ ముందు ప్రార్థన చేయించుకున్నాను. నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు చాలా ఇంకా ధైర్యం అనిపించింది. ఇంకా మరి అమ్మగారితో ఆ సేవకులతో ఈ సేవకులతో అనేకులతో మరి ప్రార్థన మరి చేసేవారు అందరితో కూడా ప్రార్థన చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడుతున్నాను. మరి 2019వ సంవత్సరంలో మరి దేవుడు ఆపరేషన్ చేయించుకోవటానికి కృప, మరి ఇక్కడ కూడా మరి దేవుడు సహాయము చేశారు. మరి వీరంతా కూడా ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి నా కుమారుడికి మరి మా కోడలు గారు మంచి మరి ప్రార్థనలో మరి ఉండే అమ్మాయిని, సేవకురాలైన అమ్మాయిని కూడా దేవుడు తీసుకొచ్చాడు.
మరి మా కుమార్తె కూడా మరి సేవ చేస్తుంది. ఆమెకి 2 పిల్లలు, మరి అల్లుడి గారు సేవ చేస్తున్నారు. మరి కుమారుడు కోడళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మరి మా అయ్యగారు కూడా స్వార్థికుడిగా, మంచి స్వార్థికుడిగా ఉండేవారు ఆయన. ఇప్పుడు కూడా ఆయన స్వార్థికుడిగానే ఉన్నారు. కానీ మరి ఇంకా ఆయన మరి దేవుని సన్నిధికి ఇంకా దగ్గరగా సంపూర్ణంగా రావాలని ఒక ఆలోచన, ఆశ కలిగి ఉన్నాం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు లూకా సువార్తలో, మీరు జాగ్రత్త కలిగి, నిబ్రమ కలిగి ఏమన్నాడు చూడండి, జాగ్రత్త పడి. లూకా సువార్త 21వ అధ్యాయములో ఆ మాటలు చూద్దాం. మీరు తిండి వలనైనను, మత్తి వలనైనను, ఐక్యక విచారముల వలనైనను మీరు మందముగా ఉన్నప్పుడు ఆయన ప్రభు రాకడా వస్తుందంట. ఎప్పుడు వస్తుందంటండి? దేవుని రాకడా వస్తుందంట. హల్లెలూయా. అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఆ దినము భూమి అందట నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే అన్నీ కూడా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. హల్లెలూయా. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్కడ పేతురు గారికి చెప్తాను, నువ్వు లేచి నడుము కట్టుకొనుము. హల్లెలూయా. ఏమన్నా? నడుము కట్టుకొని నువ్వు చెప్పులు తొడుగుకొని నువ్వు లెగుము అని అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మలాకి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ ఒక మాట మనం చూసుకుందాం. మలాకి రాసిన గ్రంథములో 2వ అధ్యాయము 6-7 వచనాలు. మలాకి 2వ అధ్యాయము బోధించుచు దుర్బోధకి ఏమాత్రము చెయ్యక సమాధానమును బట్టి, యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకునే వారై దోషము నుండి అనేకులను తిప్పిరి. యాజకులు, సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. హల్లెలూయా. చూసారు, చివరి దినాలలో, అంచె దినాలలో మనం ఉంటున్నాం. ఏది బోధించాలన్నా కష్టంగానే ఉంది కదండి. హల్లెలూయా. ఏం చేయాలి? ఏది బోధించాలన్నా. చెన్నై ప్రాంతాలు ఈ మధ్యకాలంలో, మధ్యకాలంలో మనం విన్నాం, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించినని శరణం ఉంది కదా. ఆ శరణం పాడుతూ ఉన్నప్పుడు అంటే సేవకుల్ని, ఆ ఒక సంఘస్థుల్ని ఏం చేశారు? పట్టుకొని ఏం చేశారు? మా దేవతల పేర్లు మీరు ఎత్తుతారా అని అక్కడ పెద్దగా ఆ యొక్క గొడవ జరిగింది చెన్నై ప్రాంతంలో ఒక పక్కన. హల్లెలూయా. చూడండి, ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. చాలా జ్ఞానము కలిగి ఉండాలి. చివరి దినాలలో ఏం ఉండాలి? జ్ఞానముగా మనం ఏం చేయాలంటే ప్రార్థన, వాక్యమును మనము బోధించడానికి ఎంతగా ప్రార్థన చేయాలంటే అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన అవసరం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా బయటికి అక్కడికి వెళ్ళకూడదు. ప్రార్థనలోనే దేవుడు సమస్తము కార్యములు చేయగలడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క నిర్గమకాండలో 3వ అధ్యాయంలో మోషేకి అక్కడ ఓ మంటలో ఉండి ఒక స్వరమును వినిపించాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆ చెప్పులని విడిచిపెట్టాడు. ఏమన్నాడు? నువ్వు ఆ చెప్పులని విడుము, ఇది నా పరిశుద్ధ మందిరం అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, మనమే ఒక మందిరమై ఉన్నాం. మనమే ఒక మందిరమై ఉన్నాం. ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, నువ్వు లేచి, త్వరగా లేచి ఏమన్నాడు? నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము. హల్లెలూయా. చూసారా? చెప్పులు తొడుగుకొనుము. చూడండి, ఆత్మీయ చెప్పులు తొడుగుకోవాలి. సత్యమని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి. ఆ యొక్క సత్యమనే ఆ యొక్క దట్టిని కట్టుకొని చూద్దాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనం.
ఏలయనగా నీ నడుములకు సత్యమని దట్టి కట్టుకొనుము, నీతి అను మైమరుపు తొడుగుకొనుము, పాదములకు సమాధానమను స్వార్థ వలనైనా సిద్ధ మనసనే జోడు తొడుగుకొనుడి. హల్లెలూయా. ఏంటంటే సిద్ధ మనసనే జోడు తొడుగుకోవాలి. అన్నాడు దేవుని మీ నడుములకు సత్యమైన దట్టి కట్టుకోనండి. దట్టి అంటే బలమైన వాక్యమును మనం ఏం చేయాలి, మనలో కట్టాలి. హల్లెలూయా. కట్టుకోవాలి. వాక్యం లేకపోతే ఏమవుతుంది, మరి అనేకమైన ఆ యొక్క వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ చీకటి పని చేస్తుంది. వాక్యము ఉండదు. కొంచెం చోట్ల చూడండి, వాక్యము పక్కన పడిని, రాత్రి నెల పడిని, కొన్ని వాక్యాలు ఎక్కడెక్కడ పడినాయి, అన్నీ కూడా ఏమైనాయి, ఫలించినాయా? ఫలించలేదు. ముళ్ళ పొదలో పడిని, ఫలించలేదు. హల్లెలూయా. మరి వాక్యము మంచి నేలను పడేలాగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన లేకుండా వాక్యము కూడా ఫలించదు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13, 14. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత పక్షక్షపరచబడును. పక్షక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనే చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూసారా ఏం చేయాలండి, క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. ఇప్పుడు మనం ఉన్న చోటు నుంచి లేవాలి. ఏవాలి? లేవాలి. లేచినప్పుడే విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. అలాగే నేను సేవ చేయను ప్రభు, సేవ చేయను అని అలాగే ఉన్నాను అనుకోండి. మా సంఘము పెట్టి 20 సంవత్సరాలు. ఇప్పటిది 20 సంవత్సరాలు. ఖమ్మంపాడులో ఆరాధన స్టార్ట్ చేసి 6వ సంవత్సరం. హల్లెలూయా కదా. ఇంకా అనేక స్థలాల్లో ఒక్కదాన్ని చేయలేక వదిలేసా, ఎలాక వదిలేసాను. నేను నాకు సహాయం ఎవరు లేక వదిలేసా అనేక సార్లు. మరి ఒంటరిగా ఏలియాలాగా ఒంటరిగా ఉండి దుఃఖములు, ఎంత దుఃఖము, ఎంతో కన్నీరు, ఎంతో శోధన, ఎంత బాధ. మరి ఎన్ని వచ్చినను ఆయన సన్నిధిలో అనేక సార్లు దైవ సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటలను బట్టి ఏమవుతుంది, నేను లేచి ముందుకు సాగిపోతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ సమస్తమును ఖండింపబడి వెలుగు చేత పక్షక్షపరచబడుతుంది. హల్లెలూయా. పక్షక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. మన హృదయంలో ఏమన్నాలి, వెలుగే. దేవుని సన్నిధిలో మనలో వెలుగు ఉంటే చీకటి అంత మాత్రము కూడా ఉండనే ఉండదు. హల్లెలూయా. చీకటి అంత మాత్రము ఉండనే ఉండదు. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇంకా మన పక్షంగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అనేక సార్లు మరి సేవా పరిచర్యలో నాకు వస్తున్న అనేక కపట సహోదరుల ద్వారా, అనేకమైన మనుషుల ద్వారా, అనేకుల ద్వారా, మరి కుటుంబీకుల ద్వారా ఎంతో శోధన, ఎంతో కష్టము, ఎంతో బాధ. అలాగనే దేవునిలో నిలబడటానికి దేవుని కృప తప్ప ఏది లేదు. అనేక సార్లు చెప్పాను. తర్వాత మా బాబుకి బలహీనత వచ్చినప్పుడు, మరి ఆ బాబుకి ఆ గుండె బలహీనత మరి ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి ఆ బలహీనత ఉందని అసలు మేము తెలుసుకోలేకపోయాం. తర్వాత ఆ మధ్యలో ఆ బలహీనత ఏర్పడి మరి బాబు గురించి ప్రార్థన చేసి ఎంత దుఃఖము, ఎలాగన్నా ఆపరేషను చేయించాలి, తొందరగా చేయించాలని. మళ్ళీ బాబుకి వివాహం అయిన తర్వాత మరి సంతానం లేక మరి ఎన్నాళ్ళలో బాధపడినప్పుడు మరి ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన కదా, ఎంత ప్రార్థన, ఎంతమంది సేవకుల ప్రార్థన, మరి అందరి ప్రార్థన ద్వారా చక్కటి కుమార్తెను దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆపరేషన్ మంచిగా జరిపించాడు. మరి కుటుంబంగా వాళ్ళు సేవ చేయడానికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. అది దేవుని కృపయే. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన వాగ్దానాలు నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తామో ఆయన వాగ్దానాలు ఏం చేయాలండి,
నమ్మి విశ్వసించి వాగ్దానం పెట్టి ప్రార్థన చేసినప్పుడు అది తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యము చేసే దేవుడు. హల్లెలూయా. చూడండి, మరి ఆ కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయండి. మరి ఎంతగానో దేవుని సన్నిధిలో మరి వారు ఉంటున్నారు. ఏ శోధనలో రాకుండా దేవుడు కాపాడి నడిపించాలని దేవుని సన్నిధిలో ఆ చిన్న పిల్ల ఎలాగైతే స్వరం విన్నదో, ఆ చిన్న పిల్ల మనస్తత్వం కలిగి మనం కూడా ఉంటే ఆ స్వరం వింటాం, దేవుని స్వరము. హల్లెలూయా. చిన్న బిడ్డ వలె మన మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో దేవుడు మాట్లాడతాడు. ఇంకా మనల్ని మనం తగ్గించుకొని నేల మటుకు ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మరి మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా అయ్యగారికి మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆపరేషన్ అయింది. ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మరి పైన ఆ మందిరం ఎలా కట్టామో మళ్ళీ అది చెప్పలేకపోయిన, టైం సరిపోలేదు. పైన మందిరం వేసాము, అది కూడా ఇరికైపోయినప్పుడు ఎంతగానో మరి నడిపించాడు దేవుడు. మరలా అలాగే నూతన మందిరం తీసుకున్నాం, అది కూడా ఇరుకైపోతానే ఉంది. దేవునికి స్తోత్రం. మరి దేవుడి సన్నిధిలో ఇంకను అనేక వాగ్దానాలు మన పట్ల, మా పట్ల ఉన్నాయి. మరి ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలని మరి మీరందరూ ప్రార్థన చేయాలని మరి మోహనయ్య గారికి, మరి ప్రకాష్ గారికి, మరి ఎంతోమంది మా కొరకు చిన్న ప్రవీణ్, పెద్ద ప్రవీణ్ అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి కుమార్తె ఎంతో ప్రార్థన చేసింది, సత్యవేదర్ గారు ఎంతో ప్రార్థన చేశారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. మరి మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుచు నడిపిస్తున్నాడు. ఆయన దయలో ఆయన మనల్ని మరి వాడుకుంటున్నాడు. ఇంకనూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, మా కొరకు మీరు ప్రార్థన చేయమని మరి కోరుకుంటే ఎన్ని మాటలు ముగిస్తే ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమవ్వను. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమవ్వను. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. శోధనలో పడకుండా ప్రార్థించెను, శోధన తప్పించు కొరకు ప్రార్థించుమా. శోధనలో పడకుండా ప్రార్థించెను, శోధన తప్పించు కొరకు ప్రార్థించుమా. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుమా, మరణము తప్పించబడి ఆయుష్ పొందెను. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుమా, మరణము తప్పించబడి ఆయుష్ పొందెను. మోకాళ్ళ అనుభవం నీకున్నదా,
విసుకక ప్రార్థించే మనసున్నదా? ప్రతి విషయమందు మనం ప్రార్థించగలిగిన పరలోక సంతోష దేవుడిచ్చును. ప్రతి విషయమందు మనం ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుమా, ఆకాశ జలములను మూసివేసెను. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుమా, ఆకాశ జలములను మూసివేసెను. మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? అడుగుడి మీకియబడును, తట్టుడి తీయబడును అన్నాడు మన యేసు. అడిగి చూడుమా. అడుగుడి మీకియబడును, తట్టుడి తీయబడును అన్నాడు మన యేసు. అడిగి చూడుమా. సకల ఐశ్వర్యమునకు కీర్తి అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయును. సకల ఐశ్వర్యమునకు కీర్తి అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయును. మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? స్తోత్రం 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 తండ్రి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ స్థలములో ప్రభా నిలబెట్టిన నేను ప్రభా అయా తండ్రి, అల్పురాలిని ఎందుకు పనికిరాని దిమ్మెదూలిని ప్రభా నాయనా ప్రభా, ఈ యొక్క మాటల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఈ మాటలు విన్న వారందరినీ ప్రభా, లైవ్లో చూస్తున్న వారందరినీ దీవించి నాయన ఆశీర్వదించండి నాయన. విడుదల, సమాధానము, నెమ్మదిని మీరు కలగచ్చండి నాయన. ఆత్మీయ జీవితంలో ప్రభా నాయన మేల్కొని ప్రభా తండ్రి అయ్యా నా తండ్రి నాయన నిద్రించిన నీవు మేల్కొన్నప్పుడు ప్రభా నాయన జీవంతో ఉంటామని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నీ నిత్య జీవము కొరకై నా తండ్రి ప్రభా నాయన మేము జీవించినట్లు మీ కృపను అనుగ్రహించండి. దేవానికి వందనాలు అయ్యా. నీవిచ్చిన ఈ జీవం ప్రభా అయ్యా, నీ జీవము నాయన ప్రభా, నీ జీవము నాయన, నీ కొరకు నాయన ప్రభా ఫలించేదిగా చేయము తండ్రి. కృపనీయండి మా నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ జీసస్ రెడ్డిమ్స్ని ప్రభా యొక్క అయా సంఘాన్ని మీరు అభివృద్ధిపరచి ఆశీర్వదించిన ఆయన అనేక నూతన ఆత్మలను నడిపించండి తండ్రి. అన్యజనులను నడిపించండి నాయన. ప్రతి ఒక్కొక్క బిడలని మీరు తోడుకురండి ప్రభా. ప్రార్థించినప్పుడు విడుదల కలుగనుగాక, సమాధానము కలుగనుగాక, స్వస్థతలు కలుగనుగాక నాయన, నెమ్మది కలుగనుగాక ప్రభా. అయ్యా విడుదల పొందుదురుగాక నాయన. యేసయ్య వందనాలు. షాబాలబాలౌరి క్లరాందరా బరాబరా జిగట్టల రఖాంద్రి క్లర మోంద్రి క్లరాశియరబా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 నాయన, స్తుతి నాయన. స్తోత్రము తండ్రి. అయ్యా అంచె దినములలో అందరిపైన ఆత్మని కుమ్మరిస్తానని సెలవిచ్చారు ప్రభా. అందరిపై మీ ఆత్మని కుమ్మరించండి. ఆత్మ లేని వారు నా వారు కాదంటున్నా ప్రభా. ప్రతి ఒక్కొక్క అన్య జనులపై మీ ఆత్మని కుమ్మరించి గొప్ప విడుదల దయచేయండి ప్రభా. అన్య జనుల సైతము నేను విడిపించి రక్షించి వాడనని సెలవిచ్చిన దేవుడు నేను. దేవా మీకు వందనాలు ప్రభా. ప్రతి వారికి ఉన్న కట్లు తెంచివేయండి, బంధకాలు తెంచివేయండి, సంఖ్యలు విడగొట్టండి ప్రభా. ప్రతి వారికి ఉన్న నాయన తండ్రి శోధనలు తొలగించండి ప్రభా. జయమాని గురించి
విడుదల అనుగ్రహించండి. మా ప్రభా మీకు స్తోత్రాలు. ఇంకా నాయన మీ దాసులు చేయబోతున్న ప్రతి ప్రార్థనలన్నింటిలో మీరు తోడుగాండి, గొప్ప జయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా నా ప్రభా గొప్ప దేవుడు, వారి సేవా పరిచర్యలు అన్నిటిలో కూడా ప్రభా గొప్ప కార్యాలు చేయండి ఆయన. అయ్యా ఎక్కడెక్కడో సేవ చేయడానికి వెళ్ళిన మీ దాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి ఒక్కొక్కరి పట్ల ప్రభా మీరు కృప చూపించిన ఆయన, వారి ద్వారా మీరు ఉండే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యములను చేయండి. ఈ చివరి దినాలలో, అంచె దినములలో, భయంకరమైన దినాలలో ప్రభా మేము ఉంటుండగా మాకు ఇంకా మీ ఆత్మ జ్ఞానము కలుగునుగాక. నేను అయా జ్ఞానము దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ కృపనియండి ప్రభా. అయా మీకే స్తుతి స్తోత్రము. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ దైవ సేవకురాలను దీవించండి, మీ దాసుని దీవించండి. బలముగా మీరు వాడుకోండి, ప్రతి స్థలములను మీరు వాడుకోండి ప్రభా. మీరు తోడుని నడిపించి దీవించి ఆశీర్వదించమని, ఇంకా జరబోయే నాయన ఈ యొక్క ప్రార్థనలన్నింటిలో కూడా మీరు తోడుని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.